ఎక్స్ప్రెస్ an international courier service. తెలంగాణ ప్రభుత్వం ఓవైపు పబ్ల యజమానులను పిలిపించి గట్టిగా చెప్పినప్పటికీ సిట్ అధికారుల మాటలు లెక్క చేయడం లేదనడానికి తాజా ఉదాహరణే సాక్ష్యం. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 2లో హైడ్రోజన్ పబ్లో ఏకంగా 60 మంది పాల్గొనడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కానీ వాళ్ళందరూ హాజరయ్యేలోపే పోలీసులు హైడ్రోజన్ పబ్పై దాడి చేయడంతో 18 మంది మాత్రం దొరికారు. ఆ 18 మందిలో 11 మంది అబ్బాయిలు కాగా 7 అమ్మాయిలు ఉన్నారు. ఇక ఆ పబ్లో 7 అమ్మాయిలతో పాటు టాలీవుడ్లోని ఒక అప్కమింగ్ హీరోయిన్ కూడా ఉందన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఆ కుమారికి యూత్లో మంచి ఫాలోయింగ్ ఉంది. వరుసగా టాలీవుడ్ యంగ్ హీరోలతో కూడా పలు సినిమాలు చేసి ఇప్పుడు కొంచెం జోరు తగ్గిన ఈ హీరోయిన్ పోలీసులు వెళ్లే సమయానికి అక్కడే కొంతమంది ఫ్రెండ్స్తో ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పటికే డ్రగ్స్ కేసులో టాలీవుడ్ పరువు పోయిన నేపథ్యంలో పోలీసులు ఆవిడ పేరును చెప్పడానికి నిరాకరించారని తెలుస్తుంది. ఇక పోలీసులు రైడ్ చేసిన సమయానికి పబ్లోని అమ్మాయిలందరూ నగ్నంగా ఉండటం చూసి పోలీసులను విస్మయానికి గురిచేసిందట. దాంతో అందర్నీ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఒకవైపు డ్రగ్స్ కేసు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేస్తుంటే ఈ పబ్ కల్చర్తో యువత మొత్తం పెడదారి పడుతోంది.